ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా నా వందనాలండి. ఈ దినాన మనము ఒక చిన్న దేవుని యొక్క మాటని మనం ధ్యానించుకుందాము. మనము చాలాసార్లు అనుకుంటాము, మనము చాలా నిజమైన మార్గంలో ఉన్నాము, సత్య మార్గంలో ఉన్నాము, మనము క్రీస్తు ప్రభువారిని అనుసరిస్తున్నాము, వెంబడిస్తున్నాము, పరలోకపు తండ్రి యొద్దకు మనం వెళ్ళిపోతాము అని అనుకుంటాం కదా. సో అలా అనుకోవడంలో తప్పులేదు. కానీ అసలు మనలో దేవుని ప్రేమ పరిపూర్ణమా అయ్యిందా లేదా అని మనల్ని మనం చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకోవాలంటే అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఒకడు నడిచే మార్గము వానికి ఎలా కనిపిస్తుంది? అది కరెక్టే అనిపిస్తుంది. ఒకవేళ ఇది తప్పు అని ఎవరైనా చెప్పినా కొంతమంది అంగీకరించే పరిస్థితుల్లో ఉండరు. కానీ అలా ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా ఒక విశ్వాసి మనం నడిచే మార్గము ఒకవేళ అది కరెక్ట్ కాదు అని ఎవరైనా చెప్పినప్పుడు మనం దాని గురించి ఆలోచించాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. అయితే ఈ దినాన్న అసలు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని అనుకునే మనందరం కూడా ఒక్క విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటంటే, దేవుని యొక్క ప్రేమ మనలో పరిపూర్ణమయ్యిందా లేదా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. పరలోకమందున్న దేవుని యొక్క ప్రేమ మనలో పరిపూర్ణం కావాలి అని అంటే అసలు దానికి ఏదైనా మార్గం ఉందా ఒక విశ్వాసిగా అని మనం ఆలోచిస్తే, యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, ఆయన వాక్యము ఎవడు గైకొనెనో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. దేవుని యొక్క ప్రేమ నిజముగా పరిపూర్ణమైందని మనం తెలుసుకోవాలి, మనం గ్రహించాలంటే మనలో ఏముండాలండి? మనం ఏం చేయాలండి? మొట్టమొదటిసారిగా దేవుని యొక్క వాక్యాన్ని గైకొనాలి. దేవుని యొక్క వాక్యాన్ని గైకొనడం అంటే ఆయన ఆజ్ఞను పాటించాలి. ఆయన ఆజ్ఞను పాటించడం అంటే ఆయన యొక్క నీతిని నెరవేర్చడం. దేవుని యొక్క నీతిని అసలు చిన్న తప్పు కూడా లేకుండా, చిన్న మిస్టేక్ కూడా చేయకుండా దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. గనుక మనము ఆయన వాక్యాన్ని, క్రీస్తు ప్రభువారు మనకి ఏదైతే వాక్యాన్ని అనుగ్రహించారో ఆ వాక్యాన్ని మనం గైకొన్నప్పుడు, ఎలా గైకొనాలి? మనసారా హృదయపూర్వకంగా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవాలి. అప్పుడే క్రీస్తు యొక్క తత్వాన్ని మనలో మనము అభివృద్ధి చేసుకుంటాం. వాక్యాన్ని గైకొనడం అంటే ఏం లేదండి, క్రీస్తు ప్రభువారిలోనికి రూపాంతరం చెందడం. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా దేవుని యొక్క నీతిని నెరవేర్చిన ప్రభువైన క్రీస్తు దేనికి సాదృశ్యం అండి? తండ్రి యొక్క ప్రేమకు, తండ్రి యొక్క నీతికి, తండ్రి యొక్క క్షమాపణకు, తండ్రి నుంచి వచ్చే ప్రతి, తండ్రి కలిగి ఉన్న ప్రతి లక్షణానికి కూడా ఆయన ఉదాహరణ. అద్దం పడతారంటారు చూడండి, అబ్బా నువ్వు ఆ పని చేసావు, అద్దం పట్టినట్టుగా చేసావు, అలా ఉదాహరిస్తారు చూడండి. సో అలాగా యేసుక్రీస్తు ప్రభువారు ఏంటంటే తండ్రి యొక్క తత్వాన్ని, లేకపోతే తండ్రి యొక్క లక్షణాలకు అద్దం పట్టడమే క్రీస్తు ప్రభువారు. వాక్యమై మన యొద్దకు వచ్చింది కదా. ఈ వాక్యమే క్రీస్తు ప్రభువారి యొక్క తత్వం. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది తప్పు, ఏది ఒప్పు, ఇవన్నీ ఎవరు మనకు తెలియచేస్తారు? వాక్యం తెలియచేస్తూ ఉంటుంది. కనుక వాక్యాన్ని గైకొనడం, వాక్యాన్ని గైకుంటే ఆయన నీతిని, లేకపోతే ఆయన యొక్క ఆజ్ఞను మనము నెరవేర్చిన వారం అవుతాం. ఈ దినాన్న మనము ముఖ్యంగా తెలుసుకున్నది ఏంటంటే, వాక్యాన్ని గైకొనాలి. వాక్యాన్ని గైకొనాలి. ప్రతి క్షణం కూడా మన జీవితంలో వాక్యాన్ని అప్లై చేసుకుంటూ మనము నడుచుకోవాలి. ఏవో అనుకోకండి. క్రైస్తవ జీవితం అనగా ప్రతి క్షణం మన జీవితంలో దేవుని వాక్యం పనిచేయాలి. దేవునికి ఏది ఇష్టమో, ఎలా ఇష్టమో అలా బ్రతకడం, క్రీస్తు ప్రభువారిలోనికి రూపాంతరం చెందడం, తద్వారా మనం దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా తీర్చబడి ఆయన సన్నిధికి చేరుకోవడం. ఇంతే కదండి ఈ లోకంలో మన పని. కానీ మనం ఏం చేస్తాం? లేచిన దగ్గర నుంచి పాడుకునే వరకు కూడా ఎన్నో సమస్యలు, అనవసరమైన సమస్యలని మనం తెచ్చుకుని మన పైన వేసుకుని స్ట్రగుల్ అవుతూ, మనతో ఉన్న మన కుటుంబాన్ని కూడా స్ట్రగుల్ చేస్తూ
చాలా ఇబ్బందుల పాలవుతాం. అది ఎవరైనా కానివ్వండి, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, ఎవరైనా కానివ్వండి. వీటన్నింటినీ విడిచిపెట్టండి. వీటన్నింటినీ విడిచిపెట్టి మనం చేయాల్సింది, మనం ఆలోచించవలసింది వాక్యం నిమిత్తం. ఆఫీస్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, డ్యూటీస్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, చేసే పనిలో ఏదైనా సమస్య ఉన్నా, లేకపోతే కుటుంబంలో సమస్యలున్నా, బిడ్డలతో సమస్యలున్నా, తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్కి ఏదైనా రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూర్చుని శాంతంగా పరిష్కరించుకోవడం దేవుని నామానికి మహిమ తెచ్చిన బిడ్డలుగా మనము ఆ సమయంలో మనం ఉంటామన్నమాట. సో దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞను పాటించడం, దేవుని యొక్క ఆజ్ఞను గైకొనడం. ఆజ్ఞ అంటే వాక్యమే గనుక వాక్యానుసారమైన జీవితాన్ని మాత్రమే మనం కలిగి జీవిస్తూ, మనము ఏ విధంగా ఉన్నామనేది మనల్ని మనం చెక్ చేసుకుంటూ, ప్రతి సమయంలోనూ ప్రతి సందర్భంలోనూ కూడా దేవుని నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మాత్రమే మనం జీవిస్తూ, ప్రతి సమస్యను తీసివేసి ఇక్కడ ఉండాల్సింది, ఈ మనసులో ఉండాల్సింది నా తండ్రి యొక్క వాక్యము, నా ప్రభువు నాకు అనుగ్రహించిన వాక్యం అని మాత్రం మనం మర్చిపోకుండా మెమరైజ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా వాక్యాన్ని బైబిల్ తీసి చదివినప్పుడు మాత్రమే బైబిల్ చదివినట్టు కాదండి. చదివిన వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకుని, మెమరీలో దాచుకుని మెమరైజ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మెమరైజ్ చేసుకుంటామో మనకి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనలో నుంచి మాత్రమే మనం పనులు చేయాలి. ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండాలి. ప్రతి విషయంలోనూ సమాధానం కలిగి జీవించాలి. దీర్ఘశాంతంగా ఉండాలి. అన్ని సమస్యలకు పరిష్కారం దీర్ఘశాంతం. గనుక వీటన్నింటికి ఒకటే ఒక మార్గం అండి. అది ఏంటంటే వాక్యాన్ని గైకొని ప్రతి విశ్వాసి జీవించాలి. అప్పుడు దేవుని యొక్క ప్రేమ మనలో పరిపూర్ణం అవుతుంది. దేవుని ప్రేమ మనలో పరిపూర్ణమైపోతే అసలు ఈ సమాజంలో మన ఫ్యామిలీలో ఏదైనా సమస్య ఉంటుందా? నో, నథింగ్. సొసైటీలో ఏదైనా సమస్య ఉంటుందా? ఏమి ఉండదండి. కనుక మనం నడుస్తున్న మార్గము ఎలా ఉంది, మనం అనుసరిస్తున్న ఈ వాక్యము నాలో ఎంతవరకు ప్రాక్టికల్గా నేను అప్లై చేసుకుంటున్నానని మాత్రం మనం ప్రతి దినము చెక్ చేసుకొని మనం ముందుకు నడవాలి. క్రీస్తు ప్రభువారి యొక్క తత్వాన్ని మనలో నింపుకోవాలి. మనము క్రీస్తు ప్రభువారిలా మారిపోవాలి. తండ్రి యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మనము ఈ లోకంలో ఉండగానే మనల్ని మనము సరి చేసుకుని తండ్రి యొద్ద చేరుకోవాలి. ఇదే క్రైస్తవ జీవితం యొక్క ముఖ్యమైన పని. అంతేనండి. అందరికీ వందనాలు.